అంటే ఇండియాలోనే కాదు తెలంగాణ చరిత్రని మొత్తం మార్చేయబోతుంది రాజేష్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పి ఆ రోజు ట్వీట్ పెట్టి అక్కడ కూర్చుని వెనకమాల వినయ్ విజయ్ రామలాగా నుంచుని సంతకాలు పెట్టించినంత సేపు పట్టలేదు ఆ చరిత్ర మొత్తం బయటకు రావడానికి. మొత్తం చూసుకుంటే 2-3 ఏళ్లలో అది పెద్ద ఫ్రాడ్ కంపెనీ అని కూడా బయటపడిపోయింది. కనీసం డ్యూ డెలిజెన్స్ ఉండదు, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోలేవు. తెలంగాణకి మాత్రం నువ్వు తీసుకొచ్చేసి పెట్టుబడుల పరంపర తీసుకొస్తున్నాను అని చెప్పి డబ్బా కొట్టుకున్న చిన్న దొర. ఇది వరకు ఇలాగే యూకే బేస్డ్ కంపెనీ కూడా ఒక భాగవతం బయట ఉంది. దొర ఈ లెక్కను చూసుకుంటే ఇంకా వచ్చే 3 ఏళ్లలో నువ్వు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని డొల్ల కంపెనీలు ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ 21 to 25 15 లక్షల కోట్ల రెవెన్యూ ఉంది మాకని ఫేక్ గా చూపిస్తే సెబీ ఇంటర్ఫియర్ అయిపోయి వాళ్ళ ఫోరెన్సిక్ ఆడిటర్ తో మొత్తం తీస్తే ఈ రోజు రాజేష్ ఎక్స్పోర్ట్స్ నుంచి రాజేష్ మెహతాని సెబీ అన్ని యాక్టివిటీస్ నుంచి దూరం పెట్టేసింది.